హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మంత్రి ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ చేద్దాం. సో రీజనింగ్లో ఇది కూడా ఒక మంచి కాన్సెప్ట్. ఇందులో నుంచి బేసిక్గా 1 or 2 క్వశ్చన్స్ పక్కా అడుగుతారు ఎగ్జామ్స్లో. సో మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నేను డైరెక్షన్ సెన్స్ టెస్ట్ నుంచి నేను 3 వీడియోస్ పెడతాను. 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈ 3 వీడియోస్ మీరు చూసినట్లయితే మీరు డైరెక్షన్ నుంచి క్వశ్చన్ అస్సలు వదలరు. అండ్ విత్ ఇన్ 10 సెకండ్స్లోనే డైరెక్షన్లో 2 క్వశ్చన్స్ చేసేస్తారు అనమాట. ఎగ్జామ్స్లో వచ్చిన ఏ క్వశ్చన్ అయినా అడగని డైరెక్షన్లో నుంచి 2 క్వశ్చన్స్ పక్కా చేసేస్తారు. సో నేను ఫస్ట్ వీడియోలో బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మనకు డైరెక్షన్స్ ఎన్ని ఉంటాయి అండ్ సబ్ డైరెక్షన్స్ ఉంటాయి అండ్ మనం అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ ప్రాబ్లమ్ చేద్దాం అండ్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ చేద్దాం అండ్ ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్షన్ సెన్స్ ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి అవన్నీ బేసిక్ నుంచి తెలుసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం డైరెక్షన్స్ ఎన్ని ఉంటాయి నార్మల్గా మెయిన్ డైరెక్షన్స్ అంటారు వీటిని. సో మనకు తెలిసిన మెయిన్ డైరెక్షన్స్ ఏంటి అంటే నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఇవి 4 డైరెక్షన్స్ మెయిన్ డైరెక్షన్స్ అందరికీ తెలుసు ఇవి. సో ఇక్కడ మనకి సబ్ డైరెక్షన్స్ ఏంటి అంటే మనకి నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. అండ్ నార్త్ ఈస్ట్లో మనకు వచ్చే డైరెక్షన్ ఏముంటుంది? నార్త్ ఈస్ట్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ మనకి 2 డైరెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి నార్త్ వెస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ సౌత్ ఈస్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ సౌత్ వెస్ట్ ఉంటుంది. సో మెయిన్ 4 డైరెక్షన్స్ ఉంటాయి, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఇది అందరికీ తెలిసిందే. సో ఇంకోటి సబ్ డైరెక్షన్స్ ఏంటి? ఇంకో 4: నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇవి మెయిన్ సబ్ డైరెక్షన్స్ అనమాట. టోటల్ మనకి 8 డైరెక్షన్స్ ఉంటాయి. సో మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు అప్పుడప్పుడు ఎట్లా అడుగుతారంటే, సో ఇది నార్త్ కదా, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్. సో మనకి నార్త్ నుంచి ఈస్ట్కి ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, 90 ఉంటుంది. సో ఇక్కడ మనకి నార్త్ వెస్ట్ సబ్ డైరెక్షన్. నార్త్ నుంచి నార్త్ వెస్ట్కి ఎంత 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 డిగ్రీ ఉంటుంది యాంగిల్? సో ఇక్కడ మనకి 45 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? అంటే అప్పుడప్పుడు మనం అడుగుతాడు, ఇప్పుడు నార్త్ వెస్ట్ పొజిషన్లో ఒక అతను నిలబడ్డాడు. సో అతను 10 మీటర్స్ వెళ్తున్నాడు అంటే మనకి నార్త్ నుంచి నార్త్ వెస్ట్కి 45 డిగ్రీస్ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఎట్లా అడుగుతారంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అడుగుతారు. ఇక్కడ నార్త్ నుంచి వెస్ట్కి ఇట్లా వచ్చినాం అనుకో, క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. అండ్ ఈస్ట్ నుంచి నార్త్ ఇట్లా ఈ డైరెక్షన్లో పోతే యాంటీ క్లాక్ వైజ్. సో మనం ఎప్పుడైనా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అని అడుగుతారు, లేకపోతే నార్మల్గా డైరెక్ట్ చెప్పేస్తాడు నార్త్ వెళ్తున్నాడు, సౌత్ వెళ్తున్నాడు అని, లేకపోతే నార్త్కి వెళ్ళిన తర్వాత 10 మీటర్స్ లెఫ్ట్ వెళ్తున్నాడు అండ్ రైట్ వెళ్తున్నాడు అంటారు. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఏంటంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఇప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన క్వశ్చన్స్లో చాలా యూజ్ అవుతుంది ఇది. సో ఇప్పుడు నార్త్ నుంచి మనం ఇట్లా ఒక మ్యాన్ ఇక్కడ ఉన్నాడు, స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాడు, నార్త్ పొజిషన్లో ఉన్నాడు, ఫేసింగ్ నార్త్ వెళ్ళి రైట్ వెళ్తున్నాడు. మనకి నార్త్ రైట్ ఏముంది? ఈస్ట్ ఉంది. సో మనకి ఈస్ట్ అని ఇట్లా ఇమాజినేషన్ వచ్చింది అనుకో, మనం ఆన్సర్ దబ్బున సాల్వ్ చేయొచ్చు. అంటే నార్మల్గా మనం మ్యాప్ అంటే డయాగ్రామ్ వేస్తాం, మనం 2 టైప్స్లో సాల్వ్ చేయొచ్చు డైరెక్షన్ ప్రాబ్లమ్స్ని. ఒకటేమో డయాగ్రామ్ వేసుకుంటా, అంటే నార్త్ డైరెక్షన్ ఇట్లా లైన్స్ వేసుకుంటా డ్రా చేయగలుగుతాం. అండ్ ఇంకొకటి క్వశ్చన్ చదవంగానే ఆన్సర్ పెట్టగలుగుతాం. సో అట్లా కూడా చేయొచ్చు. ఈ టూ టైప్స్ నేను చెప్తా వీడియోస్లో. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే మనం నార్త్ ఫేస్ చేసినప్పుడు మన రైట్ సైడ్ ఈస్ట్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వెస్ట్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం ఈస్ట్ ఫేస్ చేసినప్పుడు ఈస్ట్ అంటే మనం ఇక్కడ ఏమి ఇమాజిన్ చేసుకోవాలంటే, ఎప్పుడైనా మనం నార్త్ ఫేసింగ్ అన్నప్పుడు మనమే ఆ ప్లేస్లో ఉన్నట్టు ఊహించుకోవాలి. అట్లా ఊహించుకున్నాం అనుకో మనకు ఆన్సర్ ఇట్లా వచ్చేస్తుంది. ఓకేనా? సో మనం నార్త్ పొజిషన్లో ఉన్నప్పుడు మన రైట్ సైడ్ ఏముంటుంది? ఈస్ట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? వెస్ట్ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈస్ట్ పొజిషన్లో ఉన్నాం, ఈస్ట్లో మన రైట్ సైడ్ ఏముంది? సౌత్ ఉంటుంది. వెస్ట్ సైడ్ ఏముంది? లెఫ్ట్ సైడ్ ఏముంది? నార్త్ ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు ఈస్ట్ ఫేస్ చేసినప్పుడు మన రైట్ సైడ్ ఏముంటుంది? సౌత్ ఉంటుంది. ఓకేనా? అండ్ లెఫ్ట్ సైడ్ ఏముంటుంది? నార్త్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సౌత్ ఫేస్ చేసినప్పుడు ఎప్పుడైనా సౌత్ ఫేస్ అన్నప్పుడు మనకి సౌత్ ఫేస్ చేసినప్పుడు రైట్ అన్నాడు అనుకో, రైట్ అనేది ఇట్లా గీయొద్దు,
రైట్ అనేది లెఫ్ట్ సైడ్ గీయాలి, అపోజిట్ ఉంటుంది కదా నార్త్ సౌత్. సో మనకు చాలా టైమ్స్ ఎక్కువ సౌత్ గురించి ఇట్లా వస్తుంటాయి ప్రాబ్లమ్స్, అక్కడే మిస్టేక్ అవుతుంటుంది. ఇప్పుడు సౌత్ నుంచి రైట్ 10 మీటర్స్ అన్నాడు అనుకో, మీరు రైట్ అనగానే ఇట్లా గీస్తారు, అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎప్పుడైనా సౌత్ నుంచి రైట్ అనగానే సౌత్ నుంచి రైట్ మనకి ఇటు సైడ్ వస్తుంది, ఎందుకంటే మనం అక్కడ ఉన్నట్టు ఊహించుకోండి. సౌత్ అంటే మనం ఇట్లా బ్యాక్ సైడ్ ఫేస్ చేసినట్టు, అప్పుడు రైట్ హ్యాండ్ అనేది ఇటు సైడ్ పోతుంది, ఓకేనా. సో రైట్ వెస్ట్ ఉంటుంది, లెఫ్ట్ నార్త్ ఉంటుంది, ఓకేనా. అలాగే సేమ్ ఇక్కడ వెస్ట్ ఫేస్ చేసినప్పుడు మన రైట్ హ్యాండ్ ఇటు ఉంటుంది, రైట్ నార్త్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సౌత్ ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే మనకు చాలా ఈజీ ఉంటుంది. అండ్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు 2 times లెఫ్ట్ అంటాడు అనుకో, అప్పుడప్పుడు క్వశ్చన్స్లో లెఫ్ట్, ఇప్పుడు ఒక పర్సన్ నార్త్లో ఫేస్ చేసినాడు, నార్త్లో ఫేస్ చేసి ఒక 5 meters ముందుకు వెళ్ళినాడు, తర్వాత రైట్ తీసుకున్నాడు, రైట్ 5 meters పోయినాడు, అండ్ మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, లెఫ్ట్ 5 meters పోయింది అన్నాడు అనుకోండి. సో మనకి రైట్ లెఫ్ట్ ఇట్లా 2 directions వచ్చినాయి అనుకోండి, క్యాన్సిల్ చేయొచ్చు డైరెక్ట్, ఓకేనా. డిఫరెంట్ డైరెక్షన్స్ వస్తే మైనస్ చేయొచ్చు, మైనస్ అనేయచ్చు, క్యాన్సిల్ అనేయచ్చు. ఒకవేళ రైట్ 5 meters పోయి లెఫ్ట్ 5 meters పోయింది అనుకో, ఇది మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి మనకి ఇలా క్వశ్చన్స్ ఇట్లనే వేయాలి. మనం మొత్తం అన్ని గీసుకొని మళ్ళీ లాస్ట్ వరకు వేసామంటే 1 minute 1.5 minute పడుతుంది, కానీ అంత టైం అవసరం లేదు. ఈ డైరెక్షన్ సెన్స్కి మనం ఇచ్చే మినిమం టైం మనం ఎంత 10 seconds కన్నా ఎక్కువ ఇవ్వద్దు. మనం ఈ 3 videosలో మీరు ఇవన్నీ మంచిగా విని మీరు ఇంకా ప్రాక్టీస్ చేసిరనుకో, కరెక్ట్ ఎగ్జామ్లో వచ్చే 2 questions 10 secondsలో చేసేస్తారు. 10 seconds అంతే, మిగతా వేరే క్వశ్చన్స్ చేసుకుంటారు. డైరెక్షన్లో అయితే 10 secondsలో చేసేస్తారు. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా లెఫ్ట్లో ఉన్నా రైట్లో ఉన్నా అంటే సేమ్ డైరెక్షన్లో ఉందనుకో యాడ్ చేస్తాం, లేకపోతే రైట్ లెఫ్ట్లో ఉందనుకో క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ అన్న చేయండి, సబ్ట్రాక్ట్ అన్న చేయండి, ఓకేనా. మళ్ళీ అప్పుడప్పుడు క్లాక్ వైజ్ అని అడుగుతాడు, క్లాక్ వైజ్ అంటాడు, యాంటీ క్లాక్ వైజ్ అంటాడు. ఇప్పుడు క్లాక్ వైజ్ 100 degrees 120 degrees వెళ్ళిండు అనుకో, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ సేమ్ 90 degrees వెళ్ళిండు అనుకో, మనం క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేసేసి ఆడు ఇంకా క్లాక్ వైజ్ ఇంకా 40 degrees 30 degrees పోతున్నాడు అని డైరెక్ట్. ఇప్పుడు మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇక్కడ అపోజిట్, రైట్ లెఫ్ట్ అపోజిట్, అండ్ నార్త్ సౌత్. ఇప్పుడు ఏ పర్సన్ ఫేసింగ్ నార్త్ ఫేస్ చేసి 10 meters పోయిండు, అండ్ తర్వాత రైట్ తీసుకున్నాడు. రైట్ అని అడగకుండా అప్పుడప్పుడు మనకి ఈస్ట్ అడుగుతాడు, ఈస్ట్ 5 meters పోయిండు, అండ్ మళ్ళీ సౌత్ 10 meters పోయిండు. సో ఇక్కడ మనకి ఎక్కడ ఫేస్ చేస్తున్నాను అడుగుతాడు. సో మనం డైరెక్ట్ డిస్టెన్స్ ఒక్కొక్కసారి మనకి డైరెక్షన్స్ అంటే లాస్ట్ ఎక్కడికి ఫేస్ చేస్తున్నాడు అడుగుతాడు, లేదా డిస్టెన్స్ మొత్తం ఎంత అని అడుగుతాడు. ఈ 2 questions తప్ప మిగతా ఎక్కువ ఏం అడగడు, ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్స్ 4 directions ఉంటాయి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, అది ఎవరికైనా తెలుసు. మన రైట్ సైడ్ ఎప్పుడు ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్, ఓకేనా. సో నెక్స్ట్ సబ్ డైరెక్షన్స్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎట్లయినా తెలుసు మీ అందరికి. సో నెక్స్ట్ ఏం చూసినాం మనం, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూసినాం. క్లాక్ వైజ్ అంటే మనకి క్లాక్ ఎట్లా తిరుగుతుందో అట్లా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే అపోజిట్, ఓకేనా. సో నెక్స్ట్ ఏంది, మనం నార్త్ ఫేస్ చేసినప్పుడు మన రైట్ సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఈస్ట్ ఫేస్ చేసినప్పుడు రైట్ సైడ్ ఏముంటుంది, లెఫ్ట్ సైడ్ ఏముంటుంది, ఇవన్నీ మనం చూసినాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. గుర్తుపెట్టుకోకపోయినా ఏం కాదు, కానీ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మీరు కొంచెం స్పీడ్ చేయగలుగుతారు అంతే. నెక్స్ట్ ఏం చూసినామంటే మనం సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు, అంటే లెఫ్ట్ క్వశ్చన్స్లో అడుగుతుంటారు కదా, మనం లెఫ్ట్ ఇంత ట్రావెల్ చేసినాం, రైట్ ఇంత ట్రావెల్ చేసినాం, లెఫ్ట్ రైట్ కనిపిస్తే 2 క్యాన్సిల్ చేసేయండి, అవి మనకు అవసరం కూడా లేదు, ఇంకా దబ్బున వస్తుంది ఆన్సర్. అండ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అన్న కూడా క్యాన్సిల్ చేసేయండి, మనకి ఇంకా స్పీడ్ వస్తుంది ఆన్సర్. అండ్ లాస్ట్ మనకి ఏమి డిస్టెన్స్ అడుగుతాడు, అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్కడ మొత్తం పోయి లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది ఒకటి, డైరెక్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతాడు. సో ఇవన్నీ మనం క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఇంతే, జస్ట్ అంటే కాన్సెప్ట్ అంటే మీ అందరికీ తెలుసు ఇవన్నీ, కానీ మళ్ళీ ఒకసారి బ్రష్అప్ చేయడానికి ఇదంతా చెప్తున్నా, కొంచెం క్లియర్గా ఉంటుందని నేను అనుకున్నా. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మనం క్వశ్చన్స్ చేద్దాం, ఓకేనా. ఈ వీడియోకి ఇంతే, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ పవన్.